అందరికీ నమస్కారం. మనం తెలుగు భాషాంశాల్లో వచనములకు సంబంధించినవి చెప్పుకుందాం. కామన్గా వచనాలంటే అందరికీ తెలుసు, కానీ మరొక్కసారి ఇక్కడ నిత్య ఏకవచనం, నిత్య బహువచనం లాంటివి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటిని చదువుకోవాల్సిన అవసరం మనకి ఉంది. దీంట్లో అసలు వచనం అంటే ఏంటి అంటే, ఒకటి కంటే ఎక్కువకు గల భేదాన్ని చెప్పుటే వచనం అని పిలుస్తాం. అయితే ఈ వచనాలు 4 రకాలు. 1 ఏకవచనం, 2 నిత్య ఏకవచనములు, 3 బహువచనములు, 4 నిత్య బహువచనములు. మరి ఏకవచనం అంటే ఏంటి? ఒకే వస్తువును కానీ ఒకే వ్యక్తిని కానీ తెలిపేది ఏకవచనం అని చెప్తుంటాం. ఉదాహరణకి రాముడు, పెన్ను, పుస్తకం, సబ్బు మొదలైన వాటన్నిటిని కూడా మనం ఏకవచనంగా పిలుస్తాం. రెండవది నిత్య ఏకవచనం. నిత్య ఏకవచనములు అనగా ఎల్లప్పుడూ ఏకవచనములుగానే ఉండేవి. ఉదాహరణకి బంగారము, వరి, ఉప్పు, ఇనుము, ఇత్తడి మొదలైనటువంటి పదాలు నిత్య ఏకవచనం. ఎప్పుడు కూడా ఇవి ఆ వచనంలోనే పిలువబడతాయి. అంటే బంగారం ఎంత ఉన్నా కానీ మనం బంగారమే అంటాం. 2 తులాలైనా 10 తులాలైనా కిలోలైనా దాన్ని బంగారమే అంటాం. వరి కూడా ధాన్యాలు అంటే దాంట్లో వడ్ల గింజలు ఎన్ని ఉన్నా దాన్ని వరి అనే చెప్తాం. అంటే అవి నిత్య ఏకవచనం, ఎప్పుడు ఏకవచనంగానే పిలువబడతాయి. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మనకి ఎగ్జామ్స్లలో నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాల మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత బహువచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కానీ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులను కానీ తెలిపేది మనం బహువచనం. ఉదాహరణకి పెన్నులు, పుస్తకాలు మొదలైనటువంటి వాటిని ఎక్కువగా మనం ఎప్పుడైతే చెప్తామో లు అని వస్తుంది తప్పకుండా, అప్పుడు అది బహువచనంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత 4వది నిత్య బహువచనం. నిత్య బహువచనం అంటే నిత్యం బహువచనములుగానే ఉండేవి. అవేమిటి అంటే నీరు, బియ్యం, మినుములు, పెసలు, గొబ్బిళ్ళు మొదలైనటువంటి వాటన్నిటిని మనం నిత్య బహువచనాలు అంటాం. అంటే నీరు కొద్దిగా ఉన్నా చాలా ఉన్నా అదే. బియ్యం అంటే బియ్యం గింజ ఒకటి ఉన్నా బియ్యమే అంటాం. ఎన్ని సంచులు ఉన్నా కూడా మనం బియ్యమే అంటాం. అట్లా మినుములు కూడా ఒకటిన్నా మినుము గింజ అని అనం, మినుములే అని అంటాం. కాబట్టి అట్లా నిత్య బహువచనాలుగా ఇవి చెప్పబడతాయి. కాబట్టి వీటి పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రాక్టీస్ బిట్స్ కొన్ని మనం చూద్దాం. ఒకటి కంటే ఎక్కువకు గల భేదాన్ని తెలుపుట. మనం కింది ఆప్షన్స్లో ఏది సరిపోతుంది అంటే వచనములు. తర్వాత క్రింది దానిలో ఏది వచనం యొక్క ఒక రకం కానిది? బహువచనములు, నిత్య ఏకవచనం ఏది కాదు. దీంట్లో ఏది కాదు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కానీ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులను కానీ తెలుపునది. దీనికి సరిపోయేది బహువచనం. బంగారం అనునది క్రింది వాటిలో దేనికి చెందుతుంది? ఏకవచనం, నిత్యేకవచనం, బహువచనం, నిత్య బహువచనం. దీనికి సరి అయినటువంటిది నిత్యేకవచనం. తర్వాత ఒకే వస్తువును తెలియజేసేది బహువచనం, ఏకవచనం, నిత్యేకవచనం ఏది కాదు. దీంట్లో ఒకే వస్తువును తెలియజేసేది ఏకవచనం. తర్వాత 2 కుర్చీలు అనున్నది దీనికి చెందుతుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ 2 అని ఇచ్చాడు కాబట్టి ఇది ద్వివచనం అని మనం సరైనటువంటి ఆప్షన్స్ ఎన్నుకోవాలి. తర్వాత ఎల్లప్పుడూ ఏకవచనములుగానే ఉండేవానిని డాష్ అంటారు. దీనికి సరిపోయేది నిత్య ఏకవచనం. క్రింది దానిలో ఏది నిత్య బహువచనానికి ఉదాహరణ? చూడండి, 4 ఆప్షన్స్లో నిత్య బహువచనానికి ఉదాహరణగా ఏది వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరిపోతాయి. అందుకని పైవన్నీ నీరు, బియ్యం, పెసలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు. క్రింది వానిలో ఏది నిత్య ఏకవచనానికి ఉదాహరణ? మినుములు, వరి, ఆవాలు, పైవన్నీ. నిత్య ఏకవచనానికి వరి సరిపోతుంది. ఇది కరెక్ట్, సరైన జవాబు. క్రింది దానిలో సరికానిది తెలపండి. ఇట్లా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇట్లా ఇస్తుంటాడు. ఒకదానికొకటి ఇచ్చి లింక్ ఇచ్చి ఏది సరిపోతుంది, సరికానిది సరి అయినదా. మనం ప్రశ్నలో ఏది అడుగుతున్నాడు అనేది కూడా శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సరికానిది అని అడిగాడు. కుర్చీలు బహువచనం, పెన్ను నిత్య ఏకవచనం, అగ్గిపెట్టె ఏకవచనం, అగ్గిపుల్ల ఏకవచనం. 1, 3, 4 దానికి సరిపోయింది.
రెండు మాత్రమే సరిపోలే. అంటే పెన్ను నిత్య ఏకవచనం, ఇది కాదు కదా. పెన్నులు అని ఏకవచనంలో పెన్ను అంటాం, బహువచనంలో పెన్నులు అంటాం. కాబట్టి ఇది నిత్య ఏకవచనం కాదు. అందుకని దీనికి రెండవ ఆప్షన్ సరిపోయేది. ఇలా ప్రతి ఒక్క బిట్టును కూడా ఇచ్చినటువంటి ఆప్షన్స్ను అప్లై చేసుకొని ఏది సరి అవుతుంది, ఏది సరికాదు అనేటటువంటి చూసుకొని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.